ఈరోజు మిల్ మేకర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే ఈరోజు మిల్ మేకరు ఇది చూడండి, ఇలా చిన్నవి ఒక ప్యాకెట్ మీకు సరిపోతుంది. ఒక 4 సరిపోతుంది ఈ ప్యాకెట్. చిన్నగా బాగుంటుంది. దానికి ఉల్లిపాయ పెద్ద కట్ చేసుకోవాలి. ఇది టమాటాలు, కొంచెం పల్లీలు, ఇవన్నీ మనం ముందుగా నూనెలో మంచిగా మగ్గనివ్వాలి. ఇవి వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఎలా అనేది చూపిస్తాను నేను. పొయ్యి ముట్టించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం కొంచెం వాటర్ వేసేసుకొని వేడైన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. చూడండి, ముందుగా గిన్నె పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని చూడండి, ఇలా వేడి నీళ్ళల్లో కొంచెం జస్ట్ ఇలా పొంగొచ్చిన తర్వాత బంద్ చేసుకోండి. చూడండి, పెనం కాలింది. ఇది మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో మనం పెద్దగా కట్ చేసుకున్న పెట్టుకున్నాం కదా ఆనియన్, ఉల్లిగడ్డ వేసుకోవాలి. టమాటా 1 కప్పు వేసుకోవాలి. కొంచెం పల్లీలు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతుంది ఇది. ఓకేనా? చూడండి, వేగినాయి. ఇలా రెడ్గా వేగాలి. చూడండి, ఇలా రెడ్గా వేగాలి. ఇది గ్రైండర్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ మిల్ మేకరు చూడండి, మెత్తగా నానిపోయినాయి. ఇలా ముట్టుకుంటే ఇలా పిచ్చుకపోవాలి. ఇది నానినట్టు. ఇది 2-3 సార్లు ఫ్రెష్గా కడుక్కొని ఎలా వండలేదని చూపిస్తా. మళ్ళీ స్టవ్ కడాయి పెట్టుకున్నాను. తర్వాత నూనె పోసుకుంటాను. కూరకు సరిపడా ఒక 3 స్పూన్లు మనకు ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేడెక్కింది. ఇందులో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం దాల్చిన చెక్క, దాల్చిన చెక్క, లవంగాలు వేసాను, దాల్చిన చెక్క వేసిన, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్. మనం అందులో వేసాం గ్రైండర్లో కాబట్టి ఇలా చూసుకొని వేసుకోండి. కొంచెం పసుపు, కూరకు సరిపడా పసుపు వేయాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఇందులోనే వేస్తున్నాం. చూడండి, పేస్ట్ వేసాను కదా, కొంచెం వేగింది, పచ్చిదనం పోవాలి. చూడండి, ఇంత కలర్ ఉంది. ఇందులోనే మనం కారం 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మిల్ మేకర్స్ ఇప్పుడు వేయాలి. మూత పెడుతున్నాను, మగ్గనివ్వాలి కొంచెం. చూడండి, ఇది ఇలా మగ్గిందో చూద్దాము. మగ్గింది. దానిలోనే వాటర్ వస్తుంది. ఇప్పుడు మనం పేస్ట్ వేస్తాం కదా, ఇలా రావాలి. కొంచెం ధనియాల పొడి ఇప్పుడు వేసుకోవాలి. దించే ముందు వేసుకోండి. ఇది కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి. అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో, మంచి కర్రీస్తో మీ ముందుకు వస్తాను.